గాజా పౌరులపై దాడి చేయడానికి హమాస్ ప్లాన్ చేసిన విషయం ఒక్కసారిగా అమెరికాలోనే గుప్పుమంది. ఈ విషయాలు విశ్వసనీయ వర్గాల ద్వారా అమెరికాకు చేరాయి. దీంతో అమెరికా అగ్గి మీద గుగ్గిలమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ కారణంగా ఇజ్రాయెల్ హమాజ్ల మధ్య యుద్ధం ఆగింది. ఈ ఒప్పందం అసలు పెద్ద మనుషులు లేకుండానే కుదిరింది. ఇంతకంటే కుదిర్చారు అంటే బాగుంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబట్టి వారెవరూ రాకపోయినా తానే సంతకం పెట్టి మరీ కుదిర్చారు. ఇంతకు ఆ పెద్ద మనుషులు మరెవరో కాదు, హమాస్ తరపు, ఇజ్రాయెల్ తరపు ఈ ముఖ్యమైన వారు రాలేదు. శాంతి చర్చలకు ఒప్పందంపై సంతకాలు చేయలేదు. అంతా బలవంతపు పెళ్లి జరిగినట్టుగా జరిగిపోయింది. ఎలాగోలా కొంతమంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినా మిగిలిన వారి సంగతేంటని ఇజ్రాయెల్ నిలదీస్తూనే ఉంది. అలా ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతూ ఉండగా అమెరికా షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గాజా పౌరులపై దాడి చేయడానికి హమాస్ ప్లాన్ చేసిందట. ఈ విషయాలు విశ్వసనీయ వర్గాల ద్వారా అమెరికాకు చేరాయి. గాజా పౌరులపై దాడులకు హమాస్ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తేనే సహించేది లేదు. గాజా ప్రజలను రక్షించడానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధం. ఈ దాడి సమాచారాన్ని శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న ఈజిప్ట్, తుర్కియే, ఖతర్ దేశాలకు తెలియజేశాము అని అమెరికా తెలిపింది. అంతకు క్రితం ట్రంప్ కూడా హమాస్ కు వార్నింగ్ ఇచ్చారు. హమాస్ గాజాలోని ప్రజల్ని చంపుకుంటూ పోతే సహించం. హమాస్ ను అంతం చేయడం తప్పితే మాకు వేరే దారి లేదు అని అన్నారు. అమెరికా వార్నింగ్ నేపథ్యంలో హమాస్ ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఒక రకంగా ఒప్పందం కుదిరిన 2 రోజులకే ఇజ్రాయెల్, హమాజ్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పతనం అంచుకు చేరుకుంది. ఆదివారం రఫాలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ బలగాలపై దాడులకు దిగగా దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక ఫిరంగి దళంతో దాడులు నిర్వహించింది. దాంతో ఇప్పటికీ సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చాక 97 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా 100కు పైగా గాయపడ్డారు. దాంతో గాజాలో శాంతి 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయేలా కనిపిస్తోంది. ఒప్పందం ఉల్లంఘనపై యథాప్రకారం ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అత్యవసరంగా రక్షణ మంత్రి కట్చ్, ఐడిఎఫ్ చీఫ్ జనరల్ ఇయల్ జమీర్తో చర్చలు జరిపారు. హమాస్ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరిపారని చెబుతూ ఇజ్రాయెల్ ఆదివారం దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ అంతటితో ఆగలేదు. గాజాలోకి ప్రవేశిస్తున్న మానవతా సహాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపింది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాల్పుల విరమణకు ఉల్లంఘనలకు హమాస్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సైన్యాధికారులను ఆదేశించారు. అయితే రఫా ఘర్షణలకు తమకు సంబంధం లేదని హమాస్ ప్రకటించింది. గాజా, ఈజిప్ట్ మధ్య రఫా సరిహద్దు క్రాసింగ్ ను తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. రఫాను తిరిగి తెరవడం లేదని, మరణించిన మృతదేహాల అప్పగింత జరగాలని, తన కాల్పుల విరమణ పాత్రను హమాస్ ఎంతగా సమర్థంగా నెరవేరుస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందని నెతన్యాహు కార్యాలయం స్పష్టం చేసింది. కాగా దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ మధ్యవర్తిత్వం వల్ల 2 ఏళ్ల సంక్షోభానికి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా తెరపడిందని, ఒప్పందం అమలులో ఉండగా ఇప్పుడు హమాజ్ పౌరులపై దాడికి దిగితే అది తీవ్ర ఉల్లంఘన అవుతుందని అమెరికా తెలిపింది. అలా చేస్తే గాజా పౌరుల రక్షణ కోసం అమెరికా బలవంతపు జోక్యం తప్పదని తెలిపింది. అమాయకపు పౌరులపై దాడి చేయాలనే ఆలోచనను హమాస్ తక్షణం విరమించుకోవాలని అమెరికా హెచ్చరించింది. అయితే దీనిపై అమెరికా తరువాత వివరణ ఇస్తూ అమెరికా దళాలు గాజాలో మోహరించబోమని స్పష్టం చేసింది. ఆయుధాలు విడిచిపెట్టమని ఇప్పటికే స్పష్టం చేసిన హమాస్ గాజాలో భద్రతా నియంత్రణపై తమ సంస్థ దృష్టి పెడుతున్నట్టు తెలిపింది. కాగా గాజాలో శాశ్వత శాంతి కోసం అన్ని పార్టీలు కృషి చేయాలని ఐరాస విజ్ఞప్తి చేసింది. ఒప్పందం కుదిరిన వెంటనే ట్రంప్ ఈజిప్ట్ చేరుకున్నారు. అక్కడ జరిగిన బందీల విడుదలను పర్యవేక్షించేందుకు స్వయంగా వచ్చారు. అయితే ఆయన వచ్చిన నెతన్యాహు కానీ ఇటు హమాస్ ముఖ్య నేతలు హాజరు కాలేదు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చేసింది. మొదటి విడతలో భాగంగా హమాస్ చెరలో మృతి చెందిన నేపాల్ వాసి బిపిన్ జోషిను బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ వీడ్కోలు పలికింది. ఆ యువకుడి మృతదేహాన్ని నేపాల్కు తరలించారు. నేపాల్లో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న జోషి అంతర్జాతీయ వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్కు వచ్చారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన సమయంలో బాంబు షెల్టర్లో దాక్కున్న జోషిని హమాస్ బంధించి గాజాకు తీసుకెళ్లింది. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జోషి మృతదేహాన్ని ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించింది.
గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగిన పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలోని ఖతర్లోని దోహాలో శనివారం పాక్, ఆఫ్ఘాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకూబ్ల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ చర్చలకు ఖతర్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాయి. వెంటనే కాల్పుల విరమణ అమలు చేసేందుకు రెండు దేశాలు అంగీకరించాయని ఖతర్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాని అమలు తీరును సమీక్షించేందుకు తదుపరి సమావేశాలు నిర్వహించాలని రెండు దేశాలు నిర్ణయించాయని వివరించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుండి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో 2 ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనలపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వాషింగ్టన్ కు తిరుగు ఆదివారం రాత్రి మార్-ఏ-లాగో నుంచి ప్రయాణం అవుతూ ఉండగా ఓ రిపోర్టర్ గాజా తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రశ్నించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని భావిస్తున్నారా అని అడగ్గా ఆయన అవును అనే సమాధానమిచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. మేము హమాస్ లో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలి అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసు కదా, వాళ్ళు కొంచెం అతి చేస్తున్నారు. కొన్ని చోట్ల కాల్పులకు దిగుతూ ఉన్నారు. అయితే ఆ దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోంది. బహుశా రెబల్స్ ఈ ఘటనలకు పాల్పడుతున్నారేమో. అయినా 28 ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తాం, అందుకోసం కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. నిజానికి మొన్న ఈజిప్ట్ లో కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత 2 రోజులు ప్రశాంతంగా ఉంది. గత 2 ఏళ్లుగా అపారమైన ప్రాణ నష్టాన్ని, కనీవిని ఎరుగని విధ్వంసాన్ని చవిచూసిన గాజా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇజ్రాయెల్, హమాజుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సమకూరిన విజయాన్ని శాంతిగా మలుచుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్సెట్ ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పటం, ఆయన గతకాలపు అధ్యక్షులందరికన్నా గొప్ప స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీర్తించడం ప్రపంచ ప్రజానీకమంతా వీక్షించింది. హమాస్ చెరలో మిగిలిన 20 మంది ఇజ్రాయెల్ పౌరులు విడుదల కావడం, అటు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న దాదాపు 10,000 మంది పాలస్తీనా పౌరుల్లో 1718 మందిని ఆ దేశం విడుదల చేయడం పూర్తయింది. విముక్తులై సొంత గడ్డపై అడుగు పెట్టిన బందీలకు, ఖైదీలకు లభించిన అపూర్వ స్వాగతాలు గమనిస్తే వారి కోసం అయిన వారు ఎంత ఆత్రంగా నిరీక్షించారో అర్థమవుతుంది. బందీలది 2 ఏళ్ల చెర అయితే ఖైదీలది అంతకన్నా చాలా ఎక్కువ. వారిలో 3 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలులో మగ్గుతున్న వారున్నారు. పలువురికి తిరిగి పాలస్తీనాలో అడుగు పెట్టేందుకు అనుమతి లేదంటూ ఈజిప్టుకు తరలించారు. అసలు చాలా మందికి అలా వెళ్లి ఇలా ఇంటిని శుభ్రం చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారు భ్రమపడినట్టుగా గాజా ప్రాంతంలో నివసించేందుకు కొంపగోడు లేవు. అవన్నీ క్షిపణి దాడుల్లో ఎప్పుడో కుప్పకూలాయి. శాంతి అనుకుంటే కేవలం యుద్ధం లేకపోవటమో, కాల్పుల విరమణకు అంగీకరించటమో కాదు. పశ్చిమాసియాకు సంబంధించినంత వరకు అదెంత మాత్రమో సరిపోదు. ఎందుకంటే అక్కడ ఎంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందో అంత త్వరగాను ఉల్లంఘనలు కూడా మొదలైపోతాయి. సీజ్ ఫైర్ అన్నది యుద్ధానికి మధ్య ఏర్పడే తాత్కాలిక ఉపశమనంగా మారిపోయింది.